తమ్మలో గిల్లల్లా పై మేలు గురేడి అల్ల నీలమ్మలో గిల్లల్లా నిద్రలేసి అల్లైంది లేవయ్యా. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పవిత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అయితే సందర్శించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల మండలం కొమరవెల్లి గ్రామంలో అయితే ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద శైవక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దేవాలయ ప్రత్యేకత, ఈ జాతర విశేషాలు తెలుసుకోవడానికి చివరి వరకు నా వ్లాగ్ని అయితే చూడండి. అయితే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. కొమరవెల్లి మల్లన్న జాతర జనవరి నెలలో సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆదివారం బుధవారం రోజుల్లో నిర్వహించబడుతుంది. నేను వచ్చిన రోజు లాస్ట్ రోజు అనమాట ఈరోజు జాతర. ఇక్కడ చూసినా మనకు జనాలు అసలు విపరీతమైన జనాలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు తలనీలాలు సమర్పించుకోవడానికి దగ్గర 5 గంటలకి ఒక 500-400 మందితో లైన్ అయితే ఉంది. అది చూస్తే షాక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పట్నం టికెట్ తీసుకునే దగ్గర కూడా బీభత్సమైన జనం, దగ్గర 3 గంటల రాత్రి 4 గంటల రాత్రి వచ్చి లైన్లు కట్టిల్లు. అసలు షాక్ అయిపోయినా నేను కొమరవెల్లికి దాదాపుగా 15 సంవత్సరాల క్రితం వచ్చా. అంటే 2010లో నా 10th క్లాస్లో వచ్చా. అప్పుడే 15 సంవత్సరాలు అయిపోయిందంటే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో మనం చూడొచ్చు. 8 నెలల క్రితం నా కూతురు పుట్టింది. పుట్టు వెంట్రుకలేమో వెములవాడలో తీసినాం. ఇక్కడ కూడా మొక్కు చెల్లించుకోవడానికి నేను నా కుటుంబంతో అయితే వచ్చాను. అయితే చిన్నపిల్లలకి గుండు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అనమాట. కొమరవెల్లి మల్లన్న మా ఇంటి ఇలవేల్పు. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా నాన్న పేరు కుమరయ్య, వాళ్ళ నాన్న పేరు కుమరయ్య, అండ్ వాళ్ళ నాన్న పేరు కూడా కుమరయ్యే. అంటే మా నాన్న వాళ్ళ తాత పేరు కుమరయ్యే, మా ముత్తాత పేరు కూడా కుమరయ్యే. కుమరయ్య అనే పేరు కొమరవెల్లి అనే దాని నుంచి కొమరయ్య అయితే వచ్చింది. ఎంత భక్తుంటే ఒక ఫ్యామిలీలో 3 తరాలకు కొమరయ్య అనే పేరుని పెట్టుకున్నారు. ఈ కొమరవెల్లి నుంచి వెళ్ళే కొమరయ్య అనే పేరు అయితే వచ్చింది. కోరిన కోరికలు తీర్చే కొమరవెల్లి మల్లికార్జునుడు ఎంతో మహిమగల స్వామిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ గంగిరేణి చెట్టు కింద పట్నం వేస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ పట్నం వేస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడ బోనము పట్నము రెండు చాలా ప్రత్యేకమైన ఈ టెంపుల్లో అని చెప్పాలి. ఈ స్వామి గంభీరమైన బండ సూరికలలో వెలిసిన దేవుడిగా పూజించబడతారు. ఇక్కడ మనం స్వామివారి విగ్రహాన్ని చూస్తే స్వామివారు సూతిమాను గుండు మీద త్రిశూలంతో కోరమీసాలతో దర్శనమిస్తారు. అయితే స్వామివారి విగ్రహాన్ని పుట్టమన్నుతో చేశారని తెలుస్తుంది. ఇది దాదాపుగా 500 సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత, ఇక్కడ ఒగ్గు పూజారులు ఉంటారు. వీరు స్వామి మహిమను వర్ణిస్తూ డమరుకం మోగిస్తూ పాటలు పాడుతూ భక్తులను అయితే అలరిస్తారు. ఇంకా జాతర చివరిలో కామదాన ఉత్సవం అయితే జరుగుతుంది. భక్తులు అగ్నిగుండాలు దాటి స్వామివారి ఆశీర్వాదం అయితే పొందుతారు. అంటే నిప్పుల్లో నడిచి స్వామివారి ఆశీర్వాదాన్ని అయితే పొందుతారు. ఇక్కడికి చేరుకోవడానికి మనకు రవాణా సౌకర్యం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఆర్టీసీ బస్సులో అయితే అక్కడికి చేరుకున్నా. మనకు వరంగల్ నుండి 110 కిలోమీటర్లు అండ్ హైదరాబాద్ నుండి 90 కిలోమీటర్ల దూరం, సిద్దిపేటకు అయితే 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం ఉంది. ఇంకా ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కుమరవెల్లి అయ్యిందంటారు. పరమశివుడు ఇక్కడ తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతుల కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువుదీరాడు. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో గాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంలా దర్శనమిస్తాడు అని మనకైతే తెలుస్తుంది. యూట్యూబ్ నేను చెప్పిన గంగరేణి చెట్టు ఇదే. గంగరేణి చెట్టు కింద పట్నం వేస్తే మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయని భక్తులైతే విశ్వసిస్తారు. అయితే ఇప్పుడు దండలు కూడా దాని మీద వేస్తున్నారు. సో దండ దాని మీద పడితే మనకు ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నమ్ముతున్నారంట.
గుడి లోపల బయట మనకి ఎక్కడ చూసినా జన సందోహం అయితే కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇసిగేస్తే రాలనంత జనం మనకు బయట అవ్వచ్చు, లైన్లలో అవ్వచ్చు. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకు అనుకోకుండా మన ఊరు వాళ్ళు కనబడితే అదొక ఆనందం కదా, చాలా అంటే చాలా. ఇక తాత మేము రాత్రి వచ్చినామా?
ఇక్కడ సంక్రాంతికి ముందు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో పోచమ్మ దేవాలయం ఉంది. మల్లన్న స్వామిని దర్శించిన భక్తులు అక్కడికి కూడా తప్పకుండా వెళ్ళి ఆ తల్లి ఆశీస్సులను అయితే పొందుతారు. పురాణాల ప్రకారం మల్లన్న శివుని అవతారం, మల్లన్న స్వామి కుమారుడు మరియు ఎల్లమ్మకు తమ్ముడు అని కొందరు చెప్పేవారు. ఈ ఆలయంలో పూజలు తెలుగులోనే జరుగుతాయి. అంటే పూజ సమయంలో అన్ని మంత్రాలను తెలుగులోనే జపిస్తారు. సంస్కృతం అయితే ఇక్కడ ఉపయోగించరు. హరే ఆరతి వారే మంగళారతి వారే మా దేవుడ మల్లయ్య నీకు ఆరతి వారే. నేను వెళ్ళిన రోజు దాదాపుగా 5 గంటల సమయం అయితే పట్టింది. అంటే అంత క్రౌడ్ ఉంది, విపరీతమైన జనాలు ఉన్నారు, విపరీతమైన. ఇంకా సండే వచ్చిందంటే 1,00,000కు పైగా, ప్రతి సండే రోజు 1,00,000కు పైగా దర్శనం చేసుకుంటున్నారంటే ఒక మామూలు విషయం కాదు. హాయ్ చెప్పుర్రి, బాయ్ కూడా చెప్పుర్రి. మల్లన్న పట్నాల మీద ఇట్లా గజ్జల్లాగులు వేసుకొని జాలలు దుడుపుకొని ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తూ ఒక డిఫరెంట్ వైబ్ అయితే నాకు అక్కడ కనబడ్డది. జనాలు, ఆ జన సందోహం మామూలుగా కాదు, అసలు అద్భుతంగా అనిపించింది. ఇక్కడ వచ్చి పింగిరేణి చెట్టు కింద పట్నాలు వేసి అండ్ తమ కోరికల్ని భక్తులైతే తమ మొక్కుల్ని సమర్పించుకుంటున్నారు. అండ్ దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కుమ్రవెల్లి జాతర అనేది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పాలి. రవాణా సౌకర్యం మెరుగుపడడం అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు అవ్వచ్చు, వాటి వల్ల ఇంకా జనాలు అయితే ఎక్కువగా వస్తున్నారు. అయితే దాదాపుగా పూర్వం ఎడ్ల బండ్ల మీద ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళని తెలుస్తుంది. అయితే కాలక్రమేపీ ఇప్పుడు మనకు బస్సులు, కార్లు, రైలు సౌకర్యం కూడా మనకు రావటం, ఇక్కడ జనాన్ని అయితే మనము విభత్సమైన ఒక జన సందోహాన్ని అయితే మనం చూస్తున్నాం, మనకు కనబడుతూ ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇక్కడ స్వామివారికి వెండి కూర మీసాలు, గుమ్మడికాయ సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇంతటి పవిత్రమైన కుమ్రవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని మీరు కూడా సందర్శించి స్వామి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా, బట్ రీచ్ రావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, సందీప్ ది ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ కుమ్రవెల్లి.